డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సిపిఎం శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇళ్లు తొలగిస్తామని రఘురామకృష్ణరాజు చెప్తున్నారని, పేదల ఇళ్లను తొలగించడం సిపిఎంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పేదల ఇళ్లు తొలగించాలంటే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తు చేశారు. తాను ఏనాడు రఘురామని క్షమాపణ చెప్పాలని కోరలేదని, అతనిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. మాట జారింది రఘురామే అని, డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి గౌరవంగా మాట్లాడాలని కోరుతున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల విధ్వంసం, దీని మీద అక్కడ చాలా ఆందోళనగా ప్రజలు ఉన్నారు. దీనికి మూల కారకులైనటువంటి మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు నిన్న భీమవరంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము ఇల్లు తొలగిస్తున్నాము అని చెప్పారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఆయన డిప్యూటీ స్పీకరు, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నారు. ఎటువంటి పదజాలం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడచ్చో వాడకూడదో నాకన్నా ఆయనకు బాగా తెలుసు. వాడిన పదాల యొక్క తీవ్రత ఏమిటో ఆయనకు తెలుసు. అందువల్ల దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఇది వ్యక్తిగత విషయంగా మేము చూడటం లేదు.